సో కమ్ టు సర్జరీస్. యాక్చువల్గా నేను చూసిన చాలా దగ్గరగా చూసిన ఒక పర్సన్ గురించి చెప్తున్నాను. ఆఫీస్కి కామన్గా వచ్చి స్ట్రోక్ వచ్చి పడిపోయి మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా కాసేపు అయ్యాక నార్మల్ స్టేజ్లో ఉండి నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి రాగానే మళ్ళీ పడిపోయి ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. ఎలా ట్రీట్? టర్మ్ కాల్డ్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అమ్మ. ఓకే ఓకే. సో కొంతమందిలో ఏంటంటే సిమ్టమ్స్, మీరు అన్నట్టు సిమ్టమ్స్ వస్తాయి. చెయ్యి కాలు వీక్నెస్ అయిపోయినట్టు వచ్చి ఒక 1 day 2 days అయ్యాక మళ్ళీ సెట్ అయిపోయి నార్మల్ కూడా అయిపోతారు. సో ఇలాంటి వాళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ పెద్ద స్ట్రోక్. ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా. ఎందుకంటే ఇక్కడ నుంచి గుండె నుంచి మనకి మెదడుకి వెళ్ళే రక్తనాళాలు ఇక్కడ నుంచి 2, వెనకాల నుంచి 2 వెళ్తాయి. సో వాటిల్లో ఏమన్నా పూడికలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అట్లాగే గుండె సైడ్ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. సో బ్రెయిన్కి సంబంధించి చెక్ చేసుకుంటాం. అలాంటిది ఏమన్నా ఎక్కడన్నా క్లాట్ కనిపిస్తే దానికి తగ్గట్టు మందులు ప్రికాషనరీగా ముందరే ప్రివెంటివ్గా వాడుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఆ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. గిడ్డినెస్ లాగా ఉండొచ్చు, లేకపోతే ఒకేసారి మూతి వంకరపోయి మళ్ళీ నార్మల్ అయిపోవడం జరగచ్చు, చెయ్యి కాలు వీక్నెస్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం జరగచ్చు. ఇలా కూడా ఉంటారు ప్రజెంట్ అయ్యే వాళ్ళు.